హాయ్ అందరికీ. మండపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 9వ క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి పైన ఆ స్కూల్ కరెస్పాండెంట్ ఎవరైతే ఉన్నాడో ఆ అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. సో తనకి ఇప్పుడు 5th మంత్. సో సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతానికి యాక్షన్ అయితే ఏం జరగలేదు, ఇంకా తీసుకోలేదు. కాకపోతే ఇట్లాంటి కేసెస్ అన్నీ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే ఎన్ని ఆడవాళ్ళ పట్ల ఎన్ని దారుణాలు జరిగినా ఎవరికి కూడా సరైన పనిష్మెంట్ అనేది లేదు. సో మెయిన్ కారణంగా దాని మూలంగానే ఇంకా క్రైమ్స్ అనేవి ఇంకా పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం అమ్మాయిలపై ఇంకా విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. చైన్ స్నాచింగ్ అని కానీ, లేకుంటే ప్రేమించలేదని చంపేయడం కానీ, లేదంటే ఇట్లా రేప్ చేసి చంపేయడం కానీ, సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఎప్పుడు మన కళ్ళ ముందు తిరిగిన వాళ్ళే, మనతో ఎప్పుడు సరదాగా ఉండేవాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తే రేపు అన్న రోజుని ఇంకా ఒక మగవాళ్ళని ఎలా చూస్తారంటే ఇంకా ఒక ఒక రకమైన భయానికి గురైపోతారు వాళ్ళు. అంటే ఇంకా వీళ్ళ మూలంగా మగవాళ్ళందరికీ చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఇంక మగవాడు అంటే ఇంక మృగం, ఇంకంతే. వాడు ఆడది కనిపిస్తే ఇంక వాడు దాన్ని చంపేదాకా వదిలిపెట్టడం అనేది మిగతా మగవాళ్ళకి చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఇంకా అంటే వీళ్ళు మైండ్ సెట్ ఎట్లా ఉందంటే క్రిమినల్స్ కన్నా చాలా దారుణంగా ఉందన్నమాట. ఒక సైకో ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మన ఇండియాలో ఏంటంటే చట్టాలు అంత కఠినంగా ఉండవు. వేస్తే లైఫ్ వేసేస్తారు, జైల్లో లైఫ్ లాంగ్ ఉంటాడు. కానీ వేరే దేశాల్లో, సౌదీ అరేబియా కానీ, ఇరాక్, ఇరాన్ అట్లాంటి దేశంలో అయితే అందరిలో పబ్లిక్లో పెట్టి కాల్చి చంపేస్తారు. సో అటువంటి చట్టాలు రావాలి. ఇంకా అటువంటి చట్టాలు వస్తేనే మన దేశంలో ఏదైనా చేయాలన్నా భయపడాలి. ఫస్ట్ అమ్మాయిల జోలికి వెళ్ళాలంటే ఎందుకు వచ్చింది బాబాయ్, నా ప్రాణం మీదకి వస్తుంది ఇప్పుడు అన్న ఫీలింగ్, భయం అనేది రావాలి వాళ్ళకి. సో ఆ రకమైన చట్టాలు వచ్చేంత వరకు ఇంకా ఈ రేపులు కానీ, మర్డర్లు కానీ, చైన్ స్నాచింగ్ ఇట్లాంటివన్నీ ఇంకా జరుగుతూనే ఉంటాయి. సో ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చి ఎవరెవరికి అసలు ఇట్లాంటి చేసే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ చెప్పి మనం పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వగలిగితే, మన వాళ్ళు ఏంటంటే మన భారతదేశపు స్వభావం ఎటువంటిదంటే మనిషిని హింసించదు. అంటే జైల్లో పెట్టేసి ఇంక లైఫ్ లాంగ్ జైల్లో ఏడు అంతే, నీ బతికంతే నువ్వు బయట ప్రపంచానికి చూడటానికి లేదు, అదే పెద్ద పనిష్మెంట్ అనుకుంటాం. లేదు ఇలాగా గ్యాంగ్ రేప్ చేస్తే ఊరు తీసేస్తారు. అలా కాదుకుండా పబ్లిక్లో చంపాలి అలాంటి వాళ్ళని. చిన్నపిల్లల మీద దాడులు చేసినప్పుడు అలాంటి వాళ్ళని పబ్లిక్లోనే చంపాలి. అప్పుడు నిజంగా అవతలు చూసేవాళ్ళకి అమ్మరు నెక్స్ట్ వచ్చేవాడు కూడా అలాంటి ఆలోచనలు రావు. అది కాకుండా సింపుల్గా చేస్తే ఇంకంతే. సో ఖచ్చితంగా గవర్నమెంట్ ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకోవాలి. లేకుంటే చాలా రేపొద్దున మండపేట వచ్చింది, రేపొద్దున ఇంకో ఊరు వస్తుంది. ఇంకా దగ్గరలో ఇంకా మన తణుకులో కూడా అలాంటి దారుణాలు చూడాల్సి వస్తుంది ఇంకా కొన్నాళ్ళకి. సో అంత విపరీతమైన క్రైమ్ రేట్ అనేది పెరిగిపోయింది. పైగా ఏంటంటే ఇలా ఆడవాళ్ళని ఎక్కువ టార్గెట్ చేశారు. అది మెయిన్. ఆడవాళ్ళని టార్గెట్ చేయడం, లేదా కాలేజ్కి వెళ్ళి అమ్మాయిల్ని డిస్టర్బ్ చేయడం, కాలేజ్కి తినంగా వెళ్తున్న అమ్మాయిని బైక్ వేసి వాళ్ళని లవ్ చేయడం, లేదా చున్నీలు పట్టుకొని లాగడం. సో ఇట్లాంటివి అల్లరి చేష్టలు అంటారు చూసారా, పిచ్చి పిచ్చి చేష్టలు అనమాట ఇవి. సో ఎదుటి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని బాగా హర్ట్ చేసుకుంటారు. అటువంటి వీళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ క్రైమ్ రేట్ కానీ ఇవన్నీ కానీ తగ్గేది. లేదు అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా చూడాల్సి వస్తుంది. అవి ఎవరు కంట్రోల్ చేయాలి? ఇంకా జనాలను మనమే చంపేయాలి. ఇంకా ఎవడైనా మీదకి వస్తే ఇంకా మనం చేతిలో కత్తిపెట్టుకుని తిరగలేము. ఇంకా అలా మళ్ళీ చట్టం చేతిలో తీసేసుకున్నాం. ఇట్లాంటి డైలీలు వస్తాయి. తర్వాత గవర్నమెంట్ పోలీసు వాళ్ళు వచ్చేసి మీరు చట్టాలను చేతిలో తీసుకుంటారా, మేము ఎందుకు ఉన్నాం అది ఇది అని చెప్పేసి మన మీద రివర్స్ అయిపోతారు. వాళ్ళు యాక్షన్ తీసుకోమంటే సరిగ్గా తీసుకోరు. మరి ఏం చేయాలి? ఇంకెట్లా బతకాలి ఆడపిల్లలు? వాళ్ళకంటూ సెక్యూరిటీ ఉండాలి కదా. వాళ్ళకంటూ సెక్యూరిటీ లేకపోతే ఎట్లాగా? ఇప్పుడు యెమెన్ దేశంలో చూసారు, ఒక అమ్మాయిని తను కాపాడుకోవడానికి వాడికి మత్తు ఇంజెక్షన్ ఇస్తే ఆడు ఆల్రెడీ డ్రింక్ చేస్తున్నాడని చెప్పేసి ఓవర్ డోస్ అయిపోయి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి చంపేసింది అంటున్నారు. అమ్మాయి ఆత్మరక్షణ కోసం వాడిని చంపాలనుకోలేదు. జస్ట్ ఏంటంటే వాడి నుంచి తప్పించుకోవాలనుకుంది. వాడిని పడుకోబెట్టాలి అని వాడిని కాసేపు మత్తులో దింపాలనుకుంది. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ అమ్మాయి చంపేసింది అని చెప్పేసి ఆ అమ్మాయికి చంపేయాలి, ఆ అమ్మాయిని అసలు బతకనివ్వకూడదు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమైంది? కేఏ పాల్ వెళ్ళి ఆయనతో మాట్లాడి ఏదో సెట్ చేసి ప్రస్తుతానికి ఊరి పోస్ట్ పోన్ చేశాడు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. నిజంగా ఆ అమ్మాయి బయటకు వచ్చిన ఒకలాగా ఉరిశిక్ష నుంచి తప్పించుకున్న
10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాలంటున్నారు. ఇంకెందుకు ఆ అమ్మాయి చచ్చిపోవడమే బెటర్ కదా దానికన్నా. 10 ఏళ్ళు నరకం అనిపించే కన్నా చచ్చిపోతే అప్పుడే చచ్చిపోతే ఆ 10 నిమిషాల్లో పోద్ది, ప్రాణం అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుద్ది ఆ దేవుడు కరుణిస్తే. ఇంకంతకని చేసింది ఏం లేదు. సో ఇలాంటి కఠినమైన చట్టాలు ఉంటేనే జనాల్లో ఒక భయం అనేది వస్తుంది. ఆడవాళ్ళ పట్ల అమ్మో గమ్మునే ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు, గమ్మునే ఇంతకులే అన్న ఇది రావాలి. అది రానంత వరకు ఇంకా ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కామన్ ఇంకా అయిపోతాయి. ఇంక ఎవరేం చేస్తారు, మహా అయితే ఏమవుతుంది, బెయిల్ మీద వచ్చేస్తాం. మహా అయితే ఒక 2 ఏళ్ళు వేస్తారా, 3 ఏళ్ళు వేస్తారా, 5 ఏళ్ళు వేస్తారా. ఈ లోపు మా వాళ్ళు ఊరుకుంటారు. ఎవడొకడు బెయిల్ తీసుకొస్తారు, ఎవడొకడు లంచం పడేస్తే ఆడ తీసుకొచ్చి సేవ్ చేసేస్తారు. ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇంకెప్పటికీ ఆడి జీవితంలో మారడు. ఎందుకంటే ఆడు అన్నిటికీ తెగించుంటాడు ఇంకా. సో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని చాలా అంటే చాలా తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ప్రతిదాన్ని డాక్యుమెంటేషన్ చేసి కోర్టుకి సమర్పించి వీలైనంత వరకు ఆడ బతకూడదు. ఇంకడి ఖచ్చితంగా చచ్చిపోవాల్సింది అలాంటి వాడు. ఎందుకంటే అలాంటి వాళ్ళ మూలంగా పక్క వాళ్ళు చెడిపోతారు. ఆడు రేపు పొద్దున్న బయటకు వచ్చినా కూడా ధైర్యంగా తిరుగుతాడు. మళ్ళీ ఏ ఆడదాన్ని పట్టుకుంటాడో తెలీదు. అలాంటి రోజులు. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్, 5th మంత్ అంట. ఆ అమ్మాయికి ఏం తెలుస్తుంది? ఇప్పుడప్పుడే మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్న ఏజ్ అది. 9th క్లాస్ అంటే ఇంకా 10th కూడా లేదు. ఇంకా సమాజం మీద ఒక అవగాహన లేదు. చుట్టూ ఇల్లు స్కూలు తప్ప అమ్మాయికి ఏమీ తెలియదు పాపం. సో ఇలాంటి వాళ్ళ గురించి కఠిన చట్టాలు ఏర్పాటు చేయాలి. లేకుంటే చాలా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడిపోతారు. సో గవర్నమెంట్ ఇలాంటి వాటికి స్పందించి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అదే మనం కోరుకునేది. థ్యాంక్ యూ.